హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఒక సోషల్ మీడియా పోస్ట్ అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులని ఆందోళన పరుస్తుంది. అదేవిధంగా ఇండియా టీంతో కూడా ప్యాట్ కమిన్స్ కనిపించకపోవడంతో ప్యాట్ కమిన్స్ ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడని చెప్పి విపరీతమైన రూమర్స్ అయితే వస్తున్నాయి. దీనికి అంతటికి కారణం ఏంటంటే ఎయిర్పోర్ట్లో ప్యాట్ కమిన్స్ లగేజ్తోని, భారీ ఎత్తున లగేజ్తోని తన ఫ్యామిలీతోని ఎయిర్పోర్ట్లో అయితే కనిపించాడు. దానికి తగినట్లుగానే ఆ ఎయిర్పోర్ట్ పిక్చర్స్ని అయితే వాళ్ళ వైఫ్ షేర్ చేయడం జరిగింది. అదేవిధంగా మేము ఈ ప్లేస్ని ఎంతో లవ్ చేస్తున్నాం అండ్ అదేవిధంగా గుడ్ బై ఇండియా అని కూడా పెట్టడం అయితే జరిగింది. సో దీన్ని బట్టి వెంటనే ఇండియా టీంతో కనిపించకపోవడంతో ప్యాట్ కమిన్స్ 7 మ్యాచ్లు అయిన తర్వాత ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడని చెప్పి రూమర్స్ అయితే విపరీతంగా వస్తున్నాయి. సో మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే అలా ఏం లేదు. ప్యాట్ కమిన్స్ ఇండియా నుంచి వెళ్ళిపోలేదు. మిగతా టోర్నమెంట్ అంతా తనకి అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆడి తీరాలి ఎలాగైనా కూడా. సో అతడైతే ఆస్ట్రేలియా వెళ్ళిపోలేదు. మిగతా 7 మ్యాచ్లకు కూడా అందుబాటులో ఉంటాడు. కానీ వాళ్ళ వైఫ్కి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎయిర్పోర్ట్కి అయితే అతడు వెళ్ళడం జరిగింది. అదేవిధంగా అందుకోసమే టీంతోనైతే అతను హైదరాబాద్కు రాలేదని సమాచారం. సో మొత్తానికైతే ప్యాట్ కమిన్స్ మిగతా టోర్నమెంట్ మ్యాచెస్ కూడా కెప్టెన్సీగా వ్యవహరిస్తాడు సన్ రైజర్స్ హైదరాబాద్కి. ఇంకా 7 మ్యాచ్లు ఉన్నాయి, సగం టోర్నమెంట్ ఉంది. అందులో కనీసం అట్లీస్ట్ 7కు 7 గెలవాలి, లేకుంటే 6 గెలిస్తే మాత్రమే ప్లే ఆఫ్ వెళ్ళడానికి సన్ రైజర్స్ హైదరాబాద్కి అయితే హోప్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. కానీ కొంచెం కష్టమైన విషయమే.